దాదాపు ఒక 3,000 కోట్ల ప్రాజెక్టులు ప్రాజెక్టులు మీరు ప్రస్తుతం టేకప్ చేశారు. మీరు ఇప్పుడు లెక్కలేదు. మీ డబ్బులు మీరు లెక్కేసుకోకుండా లెక్కేస్తుంటాం సార్ అదే చెప్పండి సార్. దాదాపు హిందీ, తమిళ్, తెలుగు మొత్తం దాదాపు 3,000 కోట్ల ప్రాజెక్ట్. సో ఒక దేశంలోనే ఒక నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్గా త్వరలో మారిపోతుంది అంటే అది మరి ఓవర్ అనుకుంటారా, యాక్సెప్ట్ చేస్తారా? అంటే యూజువల్గా సార్ మొత్తం ఇవన్నీ మీరు చెప్పారు, రిజల్ట్స్ అంతా వచ్చినా నిజంగా మేమంతా చాలా పాజిటివ్గా ఉంటాం. అలాగే వచ్చి మంచి సక్సెస్ఫుల్గా వస్తే డెఫినెట్గా మీరు అన్న మాటకి టు సమ్ ఎక్స్టెంట్ ఒప్పుకోవచ్చేమో, కానీ టూ ఎర్లీ అసలు ఇప్పుడే ప్రాజెక్ట్స్ ఉండబట్టి నెంబర్ 1 అలా అని కాదు సార్. మీరు ప్రొడ్యూసర్గా సక్సెస్ మైత్రి అనేది ఒక బ్రాండ్ ఏర్పడింది. దాంతోపాటు యాజ్ ఇట్ ఈస్గా డిస్ట్రిబ్యూషన్ కూడా అలాగే ఉన్నారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. దీనిపైన ఎలా చెప్తారు? డిస్ట్రిబ్యూషన్ మా శశి ఉన్నాడు కదండి, మా హాఫ్ పార్ట్నర్ డిస్ట్రిబ్యూషన్లో. హీ రన్స్ ద షో అండి. అతను చాలా ప్యాషనేట్ అండ్ అగ్రెసివ్ అండి. ఆయన వల్ల నిజంగా మాకు డిస్ట్రిబ్యూషన్లో పేరు వచ్చిందని అనుకుంటాం. శశి కీప్ గోయింగ్, ఇక్కడ వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. చాలా బాగా హార్డ్ వర్కర్ అండ్ హీ డస్ హిస్ జాబ్ 100% ఎఫెక్టివ్లీ అండి. అతని వల్ల నిజంగా మాకు ఆ డిస్ట్రిబ్యూషన్లో పేరు వచ్చింది అంతే. ఎన్టీఆర్ గారు మన ప్రశాంత్ నీల్ గారు అప్డేట్ ఎప్పుడు రావచ్చు అనుకుంటున్నారు మీ నుంచి? అప్డేట్ అక్టోబర్లో షూట్ బిగిన్ అండి. అక్టోబర్ నవంబర్లో షూట్ బిగిన్ అవుతుంది. ఎన్టీఆర్ గారు డిసెంబర్లో జాయిన్ అవుతారండి. డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడారు కాబట్టి బచ్చల్లో ఎన్ని డబ్బులు పోయండి? ఏమన్నా అన్ని శశియే చూసుకుంటాడండి. శశియే చూసుకుంటాడండి. అలా కాదు, మీకు చాలా సినిమాలు వచ్చినాయి, ఒక బచ్చన్ అడుగుతారండి మీరు. అలా కాదు కదా. మీరు హనుమాన్తో డబ్బులు వచ్చేసారు, తర్వాత వరుస పెట్టి సినిమాలు సలార్లో డబ్బులు వచ్చాయి. డబ్బులు వచ్చిన వాడి గురించి అడగక్కలేదు కదా. మీకు పెద్దగా డబ్బులు పోయింది బచ్చన్లోనే కదా, అందుకనే అది అడుగుతున్నా. సార్ డిస్ట్రిబ్యూషన్ అంటే కొన్నిట్లో వస్తాయి, కొన్నిట్లో పోతాయి, అన్ని ప్రిపేర్ అయ్యేగా దిగేది. డైరెక్టర్ గారు